ముగ్గురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టడం ఒక రికార్డ్. ఇప్పుడు నలుగురు సిద్ధమంటున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని, మంత్రాలయం నియోజకవర్గాల్లోనూ, ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ, గుంతకల్లులోనూ పోటీ చేసిన అన్నదమ్ములు వీళ్లు. గత ఎన్నికల్లో గెలిచిన ఈ ముగ్గురు మళ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఆదోనిలో సాయి ప్రసాద్ రెడ్డి, మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, ఉరవకొండలో విశ్వేశ్వర్రెడ్డి, గుంతకల్లులో వెంకటరామరెడ్డి మళ్లీ గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. మంత్రాలయం నియోజకవర్గంలో 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి, 2014, 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన ఎల్లారెడ్డి గారి బాలనాగిరెడ్డి ఇప్పటికే హ్యాట్రిక్ విజేత. ఈసారి గెలిస్తే వైఎస్ఆర్సీపీ నుంచి హ్యాట్రిక్ సాధించినట్టవుతుంది. గడిచిన 2 ఎన్నికల్లోనూ ఆయనతో తలపడి ఓడిన తిక్కారెడ్డి ఈసారి పోటీ చేయడం లేదు. ఈసారి టీడీపీ ఆయన మీద రాఘవేందర్ రెడ్డిని దించింది. ఏమైనా మళ్లీ గెలిచి తీరుతానని ఆయన ధీమాగా చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసమే తనని గెలిపిస్తుందంటున్నారు. ఆదోని నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున 2004లో గెలిచి 2009లో ఓడిన, వైఎస్ఆర్సీపీలో చేరి 2014, 2019 వరుస ఎన్నికల్లో గెలిచారు ఎల్లారెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి. ఆదోనిలో కూటమి తరపున బీజేపీ అభ్యర్థి పివి పార్థసారథి పోటీ చేస్తుండగా ఇప్పుడు తనకు హ్యాట్రిక్ విజయం తథ్యమని ధీమాతో ఉన్నారు. బలహీనమైన స్థానం కాబట్టే తెలుగుదేశం ఈ సీటు బీజేపీకి ఇచ్చిందని వైసీపీ చెప్పుకుంటుంది. ఇక గుంతకల్లులో బరిలో ఉన్నారు ఎల్లారెడ్డి గారి వెంకటరామరెడ్డి. 2014లో ఆయన కేవలం 5,000 ఓట్ల తేడాతో ఓడిపోగా 2019లో 48,000 ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ఆయన మీద పోటీ చేయడానికి పొరుగున కర్నూలు జిల్లాలో ఆలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచి మంత్రి పదవి చేపట్టిన గుమ్మనూరు జయరాంను బరిలో దించింది. ఆయన మీద తెలుగుదేశంలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తమైన నేపథ్యంలో ఈ విభేదాలు కూడా అనుకూలిస్తాయని వెంకటరామరెడ్డి భావిస్తున్నారు. వీళ్ల మరో సోదరుడు శివరామిరెడ్డి గతంలో ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అంటే ఆయనతో కలిపి ఆ ఇంట్లో 4 ఎమ్మెల్యే పదవులు చేపట్టినట్టు లెక్క. ఆయన తర్వాత ఆయన స్థానంలో అదే ఇంటి పేరున్న ఎల్లారెడ్డి గారి విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేస్తున్నారు. మొత్తానికి ఇప్పుడు పోటీ చేస్తున్న ముగ్గురు సొంత అన్నదమ్ములు మరోమారు గెలుస్తామన్న ఆశాభావంతో ఉన్నారు. ఇప్పటిదాకా ఒకేసారి ముగ్గురు అన్నదమ్ములు గెలిచి ఒకేసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఒక రికార్డు. ఇప్పుడు వాళ్లే మరోసారి ఎన్నికైతే తమ రికార్డును తామే తిరగరాసిన వాళ్లవుతారు.